టాలీవుడ్లో టాప్ డాన్సర్లు కమ్ హీరోలు ఎవరు అంటే కొంతమంది పేర్లు ప్రత్యేకంగా చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎనర్జెటిక్ స్టార్ రామ్, ఇలా కొంతమంది ఫేమస్ డాన్సర్లు ఉన్నారు. నటనతో పాటు వీళ్ళలో డాన్స్ అనేది అదనపు క్వాలిఫికేషన్. ఇది వాళ్ళ సినిమాలకు కూడా కలిసి వస్తుంది. డాన్సుల్లో వీళ్ళ మధ్య ఎప్పటి నుంచో పోటీ కనిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ల పరంగా చూసుకుంటే పాత రోజుల్లో కొంతమంది ఫేమస్ అయిన డాన్సర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వస్తున్న హీరోయిన్లలో అంత ఎనర్జీ కనిపించలేదన్నది వాస్తవం. అలా ఫిల్టర్ చేసి చూస్తే గొప్ప డాన్సర్లుగా సాయి పల్లవి, శ్రీలీలను చెప్పుకోవచ్చు. డాన్స్ పరంగా ఇద్దరి మధ్య మంచి పోటీ కనిపిస్తుంది. ఇద్దరు గొప్ప డాన్సర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనతో పాటు డాన్స్ వాళ్ళకి ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఈ భామలతో డాన్స్ చేయాలి అంటే హీరోలు కూడా ఆలోచించుకోవాల్సిన సన్నివేశమేనని నిన్నటి రోజున మహేష్ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చెప్పొచ్చు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ లో మహేష్ డాన్సుల్లో తాట తీసేస్తుంది శ్రీలీల అంటూ అమ్మడి డాన్స్ స్కిల్స్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే కుర్చీ మడత పెట్టి సాంగ్లో శ్రీలీల ఏ రేంజ్ ఎనర్జీ లెవెల్తో డాన్స్ చేసిందో తెలిసిపోతోంది. శ్రీలీలతో పోటీ పడలేక మహేష్ వెనక్కి తగ్గాడు. ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నాడు. అంతకుముందు రవితేజ నటించిన ధమాకాలోనూ శ్రీలీల మాస్ స్టెప్పులతో ఎలా దొరగొట్టిందో తెలిసిందే. అసలు పెళ్లి సందడి అనే డెబ్యూ సినిమాతోనే తాను గొప్ప డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంది. ఇక సాయి పల్లవి డాన్సింగ్ స్కిల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. టాలీవుడ్ సహా కోలీవుడ్ హీరోల్ని సైతం హడలెత్తించిన బ్యూటీ ఈవిడ. సాయి పల్లవితో పోటీపడి డాన్స్ చేయాలని ఉందన్న సంగతి బన్నీ స్వయంగానే ఓ సందర్భంలో చెప్పాడు. అంటే పల్లవి డాన్స్ గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అంత గ్రేట్ డాన్సర్ ఆమె. ఏది ఏమైనా ఇద్దరి భామలతో డాన్స్ చేయడం అంటే హీరోలకు సాహసం లాంటిదే.